ఎంతోమంది గొప్ప గొప్ప స్నేహితులున్న ఈ ప్రపంచంలో స్నేహానికి మచ్చని మిగులుస్తూ కొంతమంది స్నేహం పేరుతో శత్రువుల కంటే దారుణంగా వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి స్నేహితుడిని పొందిన దురదృష్టవంతుడు జెర్రీ మైకల్ విలియమ్స్. అందరూ అతన్ని మైక్ అని పిలిచేవారు. ఈ కథలో మనకు మోసం, ద్రోహం మాత్రమే కాదు, ఒక తల్లి కడుపు కోత, ఆ తల్లి తన కొడుకు కోసం చేసిన న్యాయ పోరాటం, ఆ న్యాయం కోసం ఆమె అహర్నిశలు 17 ఏళ్ల పాటు, ఒకటి కాదు, రెండు కాదు, 17 ఏళ్ల పాటు పడిన తపన ఉన్నాయి. చివరికి ఈ కథలో ఆ తల్లి యొక్క గెలుపు ఉంది. రకరకాల మలుపులతో సాగిన ఈ కథ 5 లేదా 10 నిమిషాలలో పూర్తి కాదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అమెరికన్ మర్డర్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1969 అక్టోబర్ 16న యుఎస్లోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు మైక్. అతని తండ్రి బస్ డ్రైవర్, తల్లి చిన్నపిల్లల డే కేర్ సెంటర్లో ఆయాగా పనిచేసేది. పేదరికంలో ఉన్న అతని తల్లి తండ్రి పైసా పైసా కూడబెట్టి తమ ఇద్దరు కొడుకులను వాళ్ళ ఊర్లో ఉన్న ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించేవారు. పేదరికం నుండి వచ్చిన మైక్ మరియు అతని అన్న నెక్ చాలా తెలివైన, చురుకైన అబ్బాయిలు. చిన్నతనం నుండి కష్టం మరియు డబ్బు విలువ తెలిసిన పిల్లలు. తమకు పనిచేసే వయసు వచ్చేసరికి ఇద్దరు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక పార్ట్ టైం జాబ్లు చేసి డబ్బు సంపాదించి ఇంటి ఖర్చులకి చేదోడు వాదోడుగా ఉండేవారు. మైక్ స్కూల్లో చదువులలోనూ ఆటలలోనూ ఎప్పుడూ ముందుండేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండే మైక్ని ఇష్టపడని వారంటూ చాలా తక్కువ. మైక్ తనకు 15 ఏళ్ల వయసులో తన క్లాస్మేట్ అయిన డెనిస్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. మైక్ బెస్ట్ ఫ్రెండ్ మరియు క్లాస్మేట్ అయిన బ్రియాన్ కూడా అదే సమయంలో వాళ్ళ క్లాస్లో ఉన్న క్యాథీ అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. కొత్తగా గర్ల్ ఫ్రెండ్స్తో డేట్ చేయడం మొదలుపెట్టిన మైక్ మరియు బ్రియాన్ టైం దొరికినప్పుడల్లా తమ ఊర్లో ఉన్న చెరువులో బాతుల వేటకు వెళ్ళేవారు. భవిష్యత్తులో ఎంత ఎదిగినా వీళ్ళిద్దరూ బాతుల వేటను మాత్రం వదలలేదు. తిరిగి ఈ నలుగురు ఫ్రెండ్స్ విషయానికి వస్తే, వీళ్ళందరూ కూడా స్కూల్లో చదివి పూర్తయ్యాక ఒకే చోట కాలేజ్కి వెళ్ళారు. మైక్ కాలేజ్లో ఫుట్బాల్ టీంలో ఆడితే, అదే టీంలో డెనిస్ చీర్ లీడర్గా ఆడేది. మైక్ కాలేజ్లో చదువుతుండగానే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడు. చదువు పూర్తయ్యాక అదే కంపెనీలో ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అయిన మైక్ కొద్ది సమయంలోనే తన కెరీర్లో చాలా సక్సెస్ సాధించాడు. మరోవైపు మైక్ బెస్ట్ ఫ్రెండ్ బ్రియాన్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేయడం మొదలుపెట్టాడు. డబ్బు, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న మైక్ 1994లో డెనిస్ని వాళ్ళ రెండు కుటుంబాల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నాడు. అదే సంవత్సరం బ్రియాన్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ క్యాథీని పెళ్లి చేసుకున్నాడు. పార్టీలకి, ఫంక్షన్లకి, పబ్లకి, అంతెందుకు చివరికి చర్చికి కూడా ఈ రెండు జంటలు కలిసి వెళ్ళేవారు. కలిసి ఎంజాయ్ చేసేవారు. మైక్ మరియు బ్రియాన్ విషయానికి వస్తే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు తమ చిన్నప్పటి అలవాటును వదులుకోకుండా సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ ఊరికి చుట్టుపక్కలున్న చెరువులలో బాతుల వేటకు వెళ్ళేవారు. డెనిస్ని పెళ్లి చేసుకున్నాక మైక్ మంచి ఏరియాలో వాళ్ళిద్దరి కోసం ఒక చిన్న ముచ్చటైన ఇల్లు కొన్నాడు. చిన్నప్పటి నుండి డబ్బుకి ఇబ్బంది పడ్డ అతను తన కుటుంబాన్ని, తన భార్యను ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని అనుక్షణం తపన పడేవాడు. ఉదయాన్నే సూర్యుడు లేవకముందే లేచి ఆఫీస్కి వెళ్ళి పనిచేసే మైక్ అవసరమైతే ఇంట్లో అందరూ నిద్రపోయాక ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ ఉన్న వర్క్ పూర్తి చేసేవాడు. ఒకసారి అతను అర్ధరాత్రి ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్న సమయంలో అతని మేనేజర్ గమనించి అలా ఎప్పుడూ చేయవద్దని, తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయమని అతన్ని మందలించి ఇంటికి పంపించేశాడు. మైక్ ఇలా కుటుంబం కోసం కష్టపడుతున్న సమయంలో డెనిస్ తనకు ప్రత్యేకంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తన మనసుకి నచ్చితే పనిచేసేది, లేదా ఇంట్లోనే ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. తన భార్య అడిగింది ఏదీ లేకుండా అమర్చిపెట్టేవాడు మైక్. ఆ జంట ఆనందాన్ని రెట్టింపు చేస్తూ 1999లో డెనిస్ ఒక ముచ్చటైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే సంవత్సరం బ్రియాన్ భార్య క్యాథీ కూడా ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది. మంచి ఉద్యోగం, ప్రాణంగా ప్రేమించే భార్య, ముచ్చటైన కూతురితో సంతోషంగా ఉన్న మైక్ జీవితంలో మొదటి విషాదం 2000వ సంవత్సరం మొదట్లో అతని తండ్రి చావు రూపంలో వచ్చింది. తన తండ్రి చావుతో జీవితం ఎంత క్షణికమైనదో గ్రహించిన మైక్ తన బాస్ మరియు బ్రియాన్ సలహాలు తీసుకుని తన పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి తోడు $15 లక్షల కొత్త పాలసీ తీసుకున్నాడు.
అదే ఏడాది రోజులు గడుస్తున్న కొద్దీ మైక్ జీవితంలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. డెనిస్ అతనితో ముభావంగా ఉండడం, సరిగ్గా మాట్లాడకపోవడం, అతనికి తెలియకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేయడం లాంటి పనులు చేసేది. దానికి తోడు శారీరకంగా కూడా మైక్ని దూరం పెట్టేది. ఆమె అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాక మైక్ సతమతమయ్యేవాడు. నవంబర్ నెలలో ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అతను డెనిస్ ప్రవర్తన, ఆమెలో వస్తున్న మార్పుల గురించి బ్రియాన్కి చెప్పి బాధపడ్డాడు కూడా. డెనిస్ ఎవరితో అన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకుందేమో, లేదా డ్రగ్స్ వాడుతుందేమో అని తన మనసులో మెదులుతున్న భయాలన్నీ బ్రయాన్కి చెప్పి నిట్టూర్చాడు మైక్. కొన్ని రోజులకు ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు అని నిర్ణయించుకున్న మైక్ మళ్ళీ తన భార్యకు దగ్గరవ్వడానికి, వాళ్ళ వైవాహిక జీవితానికి కొత్త జీవం పోయడానికి నిర్ణయించుకొని దానికి తన 6వ పెళ్లి రోజైన డిసెంబర్ 16ని ముహూర్తంగా నిర్ణయించుకున్నాడు. ఆ రోజు తన భార్యకు మంచి పార్టీ ఇచ్చి ఆ తర్వాత తనని వేరే సిటీకి టూర్కి తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. పార్టీకి హోటల్, టూర్కి టికెట్లు బుక్ చేసి తన పెళ్లి రోజు కోసం ఆతృతగా ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అనుకున్నట్టు ఆ రోజు రానే వచ్చింది. చీకటితోనే నిద్రలేచిన మైక్ బాతుల వేటకు బయలుదేరాడు. తాను మధ్యాహ్నానికి ముందే తిరిగి వస్తానని, తాను వచ్చాక ఊరికి బయలుదేరదాము అని చెప్పి వెళ్ళిన అతను మధ్యాహ్నం దాటినా తిరిగి రాలేదు. అతను చెప్పిన టైం దాటాక కూడా తిరిగి రాకపోవడంతో డెనిస్ తనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి మైక్ రెగ్యులర్గా వేటకు వెళ్లే ప్రదేశాలకు వెళ్ళి అతని కోసం వెతకమని రిక్వెస్ట్ చేసింది. సాయంత్రం అయ్యేటప్పటికీ ఊళ్ళో వాళ్ళందరూ మైక్ కోసం అన్ని చోట్ల వెతకడం మొదలుపెట్టారు. కానీ మైక్ జాడ ఎవరికీ తెలియలేదు. బ్రియాన్ మరియు అతని తండ్రి కూడా మైక్ కోసం రకరకాల ప్రదేశాలలో వెతికారు. కానీ ఏ ఫలితం లేకపోయింది. చాలాసేపటికి మైక్ బోట్ మాత్రం నీటిలో ఒక చోట ఆగిపోయి కనిపించింది. బోట్ కనిపించిన ప్రదేశంలో మొసళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా మరియు బోట్లో మైక్ లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రియాన్ మరియు అతని కోసం వెతుకుతున్న కొంతమంది బహుశా మైక్ నీటిలో పడి మొసళ్ల చేతిలో చనిపోయాడేమో అని అనుమానపడ్డారు. అప్పటికే అక్కడికి చేరుకుని మైక్ కోసం వెతుకుతున్న పోలీసులకు కూడా అదే అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఆ రోజు మరియు మరికొన్ని రోజుల పాటు చెరువులో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంత వెతికినా మైక్ జాడ దొరకలేదు. మైక్ కనపడకుండా పోయాక విషాదంలో మునిగిపోయిన డెనిస్ తనను ఇబ్బంది పెట్టవద్దని మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో మీడియా కూడా ఆమె జోలికి పెద్దగా వెళ్ళలేదు. మైక్ మిస్ అవ్వగానే మిస్సింగ్ పర్సన్ కేసు ఓపెన్ చేసిన పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. వారి అంచనా ప్రకారం మైక్ బోట్ నీటిలో ఉన్న చెట్టు మొదలకు తగిలి కదిలి ఉండవచ్చని, ఆ కదలికలో మైక్ నీళ్లలో పడిపోయి ఉంటాడు అని అనుమానించారు. అతను వేడెక్స్ తుడుక్కుని ఉండడం వల్ల నీటిలో నుండి బయటికి రాలేకపోయాడు అనేది వారి అనుమానం. వేడెక్స్ అంటే రబ్బర్తో చేసిన డ్రెస్. ఇది వేసుకోవడం వల్ల నీళ్ల మీద పడిన బట్టలు తడవవు మరియు బురదలో నడిచేటప్పుడు బట్టలు, షూస్ సేఫ్గా ఉంటాయి. కానీ ఇవి వేసుకుని నీటిలో మునిగితే మాత్రం నీరు ఇందు లోపలికి దూరి ఆ బరువు మనల్ని కిందకి లాగేస్తుంది. సో అతను వేడెక్స్ కూడా వేసుకొని ఉండడం వల్ల నీటిలో నుండి పైకి రాలేకపోయి ఉంటాడు అని నిర్ధారించుకున్న పోలీసులు ఒక వారంలో అతని శవం బయటపడుతుంది అని భావించారు. డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చినా అతని శవం బయటపడకపోవడంతో అతను బోట్లో నుండి పడిపోయాక అతని శవాన్ని మొసళ్ళు తిని ఉంటాయని, మిగిలిపోయి ఉన్న శరీర భాగాలను చేపలు మరియు తాబేళ్లు తిని ఉంటాయి అని నిర్ధారించిన పోలీసులు అధికారికంగా అతని కోసం వెతికే ప్రక్రియను ఆపేశారు. దొరికిన ఆధారాలను బట్టి ఇది ఒక బోట్ యాక్సిడెంట్గా నిర్ధారించిన పోలీసులు ఈ కేసులో ఇక ముందు విచారించేందుకు ఏమీ లేదు అని తమ ఫైనల్ రిపోర్ట్లో రాసి కేసును క్లోజ్ చేశారు. మైక్ చనిపోయాడన్న అభిప్రాయంతో ఏకీభవించిన డెనిస్ కేసు క్లోజ్ అయిన మరుసటి రోజు మైక్ కోసం తన ఇంట్లో సంతాప సభ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తన కూతురితో ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడుస్తుండగా మైక్ మాయమైన 6 నెలలకి సడన్గా అతని బోట్ దొరికిన ప్రదేశంలో అతని వీడర్స్, హంటింగ్ లైసెన్స్ మరియు అతను తనతో తీసుకువెళ్లిన టార్చ్ లైట్ నీళ్లలో తేలుతూ దొరికాయి. వెంటనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని వాటిని ఆధారాలుగా దాచిపెట్టారు. ఈ ఐటమ్స్ దొరికిన వారం రోజులకి డెనిస్ కోర్టుని ఆశ్రయించి వీటిని ఆధారంగా చూపించి మైక్ చనిపోయినట్టు కన్ఫర్మ్ చేసి అతనికి డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేసింది. సాధారణంగా ఫ్లోరిడా లా ప్రకారం ఒక మనిషి కనిపించకుండా మాయమైతే అతను చనిపోయాడని నిర్ధారించి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి 5 ఏళ్లు వెయిట్ చేయాలి.
ఈ 5 ఏళ్లలో అతను తిరిగి రాకపోతేనే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ మైక్ విషయంలో అతన్ని మొసళ్ళు తిని ఉంటాయన్న వాదన మరియు అతను అక్కడే తప్పిపోయాడు అనడానికి ఆధారంగా దొరికిన అతని వస్తువులను దృష్టిలో పెట్టుకుని కోర్ట్ డెనిస్ కోరుకున్నట్టు మైక్ తప్పిపోయిన 6 నెలలకే అతనికి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. డెత్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత బ్రియాన్ సహాయంతో డెనిస్ తన భర్త పేరు మీదున్న పాలసీలను క్లెయిమ్ చేసింది. మొత్తంగా $1.75 మిలియన్, అంటే మన డబ్బులో దాదాపు 7 కోట్లని క్లెయిమ్ ద్వారా పొందిన డెనిస్ ఆర్థిక సమస్యల నుండి బయటపడి తన కూతురుతో ప్రశాంతంగా బ్రతకడం మొదలుపెట్టింది. డెనిస్ తన భర్త చావును ఒప్పుకొని ప్రశాంతంగా బ్రతకడం మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ మైక్ తల్లి షెరిల్ మాత్రం తన కొడుకు ఆ చెరువులో మునిగిపోయి చనిపోయాడన్న విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆమెకు తెలీదు తన కోడలు తన కొడుకు చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుంది అని. తన కోడలు చేసిన పనికి బాధపడిన షెరిల్ ఎట్టి పరిస్థితులలోనూ ఏ ఆధారాలు లేకుండా నా కొడుకు చనిపోయాడు అంటే నేను ఒప్పుకోను అని తనకు తెలిసిన వాళ్లకు చెప్పేది. ఆ రోజు నుండి షెరిల్ తన కొడుకు కోసం న్యాయ పోరాటం చేయడం మొదలుపెట్టింది. పేపర్లో తన కొడుకు కనిపించడం లేదని ప్రకటనలు ఇవ్వడం, రోడ్ల మీద అతని పోస్టర్లు అంటించడం, పెద్ద పెద్ద బిల్ బోర్డులు వేయించడం మొదలుపెట్టింది. అంతేకాక ఎక్స్పర్ట్లను కలిసి తన కొడుకు తప్పిపోవడానికి సంబంధించిన ఆధారాలను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది. షెరిల్ ప్రయత్నాలను గమనించిన డెనిస్ ఆమెను కలిసి మైక్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు మానుకొమ్మని ప్రాధేయపడింది. నేను నా కూతురు గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటున్నాం. అలా బ్రతకాలంటే మేము మైక్ని మర్చిపోవాలి. నా బాధను దిగమింగుకొని నేను అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఇలా కేసులు, పోస్టర్లు అంటూ తిరగడం ఏం బాగాలేదు. మైక్ ఆ నీళ్లల్లో పడి చనిపోయాడు. ఆ విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. మీరు కూడా ఆ నిజాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత మంచిది. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ మీరు బాధపడుతూ నన్ను బాధపెట్టొద్దు అని చెప్పింది. అంతేకాక ఒకవేళ షెరిల్ కనుక తన ప్రయత్నాలు ఆపకపోతే తన మనవరాల్ని ఇక మీదట ఎప్పటికీ ఆమె కలవలేదు అని పరోక్షంగా బెదిరించింది. డెనిస్ ప్రవర్తనకు బాధపడ్డ షెరిల్ తన మనవరాలికి దూరం అవుతాను అని తెలిసినా తనకు తన కొడుకు మీద ఉన్న బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చి తన ప్రయత్నాలను రెట్టింపు చేసింది. కొన్ని రోజులుగా ఆమె ప్రయత్నాలు లోకల్ న్యూస్ పేపర్ల దృష్టిలో పడ్డాయి. సీనియర్ న్యూస్ రిపోర్టర్ జెన్నిఫర్ ఆమె ప్రయత్నాలకు సహాయం అందించడం మొదలుపెట్టింది. 2004 ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ లా మైక్ కేసుని రీఓపెన్ చేసి కొత్త డిటెక్టివ్లను ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమించారు. ఆ డిటెక్టివ్లు మొదట చేసిన పని షెరిల్ని కలిసి ఆమె అప్పటి వరకు సేకరించిన ఆధారాల ఫైల్ కాపీని తీసుకోవడం. ఆమెతో మాట్లాడిన కొంచెం సేపటికే డిటెక్టివ్లు ఆమె అనుమానాలు సరైనవే అన్న నిర్ధారణకు వచ్చారు. షెరిల్కి తన కొడుకు మిస్సింగ్ కేసులో ఉన్న అనుమానాలలో కొన్ని ముఖ్యమైనవి కింద లిస్ట్ చేస్తున్నాను. వాటిని జాగ్రత్తగా వినండి. డౌట్ నెంబర్ 1, మైక్ని మొసళ్ళు తిన్నాయి అని చెప్పారు. కానీ ఫ్లోరిడాలో జంతు పరిరక్షణ సంస్థకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఇచ్చిన వివరాల ప్రకారం అతను తప్పిపోయిన సీజన్ చాలా చలికాలం. ఆ కాలంలో మొసళ్ళు సాధారణంగా వేట చేయవు. వీలైనంత వరకు ఎటూ కదలకుండా ఒకే చోట ఉంటాయి. మరియు ఒకవేళ మొసళ్ళు అతన్ని తిన్నా అవి పూర్తిగా ఒక మనిషి ఆనవాళ్లు మిగలకుండా అయితే తినవు. అతని బట్టలు లేదా అతనికి సంబంధించిన వస్తువులు అక్కడ వదిలేస్తాయి. కానీ మైక్ విషయంలో అలా జరగలేదు. డౌట్ నెంబర్ 2, మైక్ తప్పిపోయిన 6 నెలలకి అతనికి సంబంధించిన వేడర్స్, టార్చ్ లైట్, హంటింగ్ లైసెన్స్ మరియు హ్యాట్ అతని నీళ్లలో తప్పిపోయిన చోట దొరికాయి. కానీ వాటిలో ఏ ఒక్కదాని మీద మొసళ్ళ పళ్ళ గుర్తులు లేవు. ఎలా అంటే మొసళ్ళు వాటన్నిటినీ జాగ్రత్తగా పక్కకు తీసిపెట్టి అతని శవాన్ని మాత్రమే పిక్కు తిన్నాయన్నట్టు. అలా జరగదు కదా. అంతేకాక ఆ వస్తువులన్నీ 6 నెలలు నీళ్లలో ఉన్నా వాటి మీద ఎలాంటి పాచి కానీ గార కానీ పట్టలేదు. చివరికి అతని టార్చ్ లైట్ అయితే కొత్తదానిలాగానే పనిచేసింది. వీటన్నిటినీ గమనిస్తే ఆ వస్తువులేవి అక్కడ ఎంతో కాలంగా నీళ్లలో లేవు అని, ఎవరో వాటిని తీసుకువచ్చి ఆ ప్రదేశంలో అక్కడ పెట్టారు అని అర్థమవుతుంది. డౌట్ నెంబర్ 3, మైక్ తప్పిపోయాక అతని బోట్ ఫుల్ ట్యాంక్ ఆయిల్తో దొరికింది. ఒకవేళ అతను బోట్లో నుండి నీళ్లలో పడిపోయి ఉంటే అతని బోట్ ఆయిల్ పూర్తయ్యే వరకు పనిచేసి ఆయిల్ పూర్తయ్యాక ఆగిపోవాలి. అలా కాక ఫుల్ ఆయిల్తో దొరికింది అంటే మైక్ నీళ్లలో పడిపోయాక
ఎవరో ఆ బోట్ని ఆఫ్ చేశారు అని అర్థం. ఈ అనుమానాలన్నిటికీ తోడు మైక్ తప్పిపోయాక డెనిస్ ప్రవర్తన పోలీసులకి తేడాగా అనిపించింది. ఆమెను వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అంటే ముట్టనట్టు ఆమె ఇచ్చిన సమాధానాలకి తోడు ఆమె మైక్ మరణం తర్వాత పొందిన ఆర్థిక లాభమైన 7 కోట్ల రూపాయలు వాళ్ళ అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి. షెరిల్ నరకం అనుభవించడం, పోలీసులు అనుమానపడడం ఒకవైపు జరుగుతుండగానే బ్రియాన్ తన భార్యకు విడాకులిచ్చి డెనిస్తో కలిసి మైక్ కొన్న ఇంట్లోనే ఆమెతో సహజీవనం సాగించడం మొదలుపెట్టాడు. 2005లో వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వాళ్ళిద్దరి సంబంధం మరియు పెళ్లి పోలీసులు మరియు చెర్రిళ్లకు వాళ్ళ మీదున్న అనుమానాలను బలపరిచినా నేరం జరిగింది అని చెప్పడానికి కానీ వాళ్లే ఆ నేరం చేశారు అనడానికి గాని బలమైన ఆధారాలేమీ లేకపోవడంతో పోలీసులు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళలేకపోయారు. షెరిల్ మాత్రం ఎప్పటికప్పుడు రోడ్ల మీద బోర్డులు వేయించడం, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం ఆపలేదు. అది చాలదు అన్నట్టు తన కొడుకు తప్పిపోయాడని వివరాలతో ఉన్న ప్లకార్డులు పట్టుకొని జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో నిలబడేది. జనాలు ఆమెను పిచ్చిది అని వెక్కిరించినా, తమ ఏరియాలో తిరగవద్దని తిట్టినా, బెదిరించినా చలించకుండా తాను పనిచేయని రోజులలో వీధి వీధి ఆ ప్లకార్డులు పట్టుకుని తిరిగేది. తన వాదన నమ్మిన కొంతమంది బంధువులు, స్నేహితుల సహాయంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, ఫేస్బుక్లలో మైక్ కేస్ మూలన పడకుండా జనాల జ్ఞాపకాలలో దాన్ని సజీవంగా ఉంచడానికి తన శాయశక్తిలో ప్రయత్నించేది. పోలీసులు సరిగ్గా విచారణ జరపడం లేదని భావించిన షెరిల్ తన కొడుకు కేసు వేరే దర్యాప్తు సంస్థకే అప్పగించమని 9 ఏళ్ల పాటు ప్రతిరోజు రోజుకొకటి చొప్పున ఫ్లోరిడా గవర్నమెంట్ ఆఫీస్కి లెటర్లు పంపించింది. ఇటువైపు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారికి ఎంత డెనిస్ మరియు బ్రియాన్ల మీద అనుమానం ఉన్నా వాళ్లను అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేకపోవడంతో ఏదైనా కొత్త ఆధారం కానీ లేదా ఎవరైనా కొత్త సాక్షులు కానీ బయటపడే వరకు ముందుకు కదలలేని పరిస్థితి వారిది. ఇలా కొన్నేళ్లు గడిచాక పోలీసులు ఎదురుచూసిన బ్రేక్ ఈ కేసులో బ్రియాన్ మరియు డెనిస్ల మధ్య సమస్యల రూపంలో బయటికి వచ్చింది. పెళ్ళైన 7 ఏళ్లకి బ్రియాన్ మరియు డెనిస్ ఇద్దరు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. డెనిస్ 2015లో అతనితో విడాకులు కోరుకుంటూ కోర్టులో కేసు వేసింది. డెనిస్కి దూరం అవ్వడం ఇష్టం లేని బ్రియాన్ 2016లో కోర్టు హియరింగ్కి కొన్ని రోజుల ముందు ఆమె నడిపే కారులోకి దూరి ఆమె తలకు గన్ని గురిపెట్టాడు. అప్పటికప్పుడు తెలివిగా ప్రవర్తించిన డెనిస్ అతనితో మెల్లిగా మాట్లాడి తను గన్ పక్కకు పెట్టేలా ఒప్పించి అతని నుండి బయటపడింది. ఆ తర్వాత ఆమె పోలీసుల దగ్గరకు వెళ్లి బ్రియాన్ మీద గృహహింస మరియు హత్యాయత్నం కేసులు పెట్టింది. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుండి బ్రియాన్ తనని కిడ్నాప్ చేసి తన మీద హత్యా ప్రయత్నం చేశాడన్న వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె వాంగ్మూలం ఇస్తున్న సమయంలోనే మైక్ కేసు విచారిస్తున్న టీం అక్కడికి చేరి మైక్ కేసులో నిజాలు రాబట్టడానికి ఇదే సరైన సమయం అని భావించి ఆమెను ఆ కేసు విషయంలో మరొక్కసారి విచారించడం మొదలుపెట్టారు. మైక్ని బ్రియాన్ చంపాడు అని ఆమె చేత చెప్పించడానికి శాయశక్తిలా ప్రయత్నించారు. కానీ డెనిస్ మాత్రం బ్రియాన్ ఇప్పటికీ అలా చెయ్యలేడు అని మరొక్కసారి గంట కొట్టినట్టు పోలీసులకు చెప్పింది. ఒకవైపు అతని మీద కిడ్నాప్ మరియు గృహహింస కేసులు పెడుతూనే మరోవైపు అతను మైక్కి హాని చేయని ఉత్తముడు అని వాదించిన డెనిస్ దేశం ముదురు అని గ్రహించిన పోలీసులు అక్కడితో ఆమెను విచారించడం ఆపేశారు. తమ కేసుని ముందుకు తీసుకువెళ్లాలంటే డెనిస్ వైపు నుండి కాక బ్రియాన్ వైపు నుండి నరుక్కు రావాలి అని నిర్ణయించుకున్నారు. కిడ్నాప్ మరియు గృహహింస కేసులో అరెస్ట్ అయిన బ్రియాన్ 2017 డిసెంబర్లో కోర్టు విచారణకు వచ్చినప్పుడు డెనిస్ జడ్జ్ ముందు హాజరయ్యి అతనికి జీవిత ఖైదు విధించమని, అతను బయట ఉంటే తనను మరియు తన కూతురిని చంపేస్తాడని, కాబట్టి తన ప్రాణాన్ని కాపాడడానికి అతన్ని జీవితాంతం జైల్లో పెట్టమని రిక్వెస్ట్ చేసింది. బ్రియాన్ కూడా తన తప్పు ఒప్పుకోవడంతో జడ్జ్ అతనికి జీవిత ఖైదు కాకుండా 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బ్రియాన్ పీడ 20 ఏళ్ల పాటు వదిలింది అని సంతోషిస్తున్న డెనిస్కి తెలీదు బ్రియాన్ ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో మైక్ కేసుకు సంబంధించి పోలీసులతో మరియు ఫ్లోరిడా ప్రాసిక్యూటర్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు అని. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి మైక్ని ఏం చేశారు అన్న విషయం వాళ్లకు వివరంగా చెప్పేశాడని, ఈమెకు సంబంధించిన కేసులో తీర్పు వచ్చే సమయానికి పోలీసులు ఆల్రెడీ మైక్ అస్థికలు స్వాధీనం చేసుకున్నారు అని.
బ్రియాన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం జరిగింది ఇది. ఇంతకుముందు చెప్పినట్టు మైక్ మరియు బ్రియాన్ దంపతులు తరచుగా అన్ని పార్టీలకి, ఫంక్షన్లకి కలిసి వెళ్ళేవారు. అలా వాళ్ళు 1997లో ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా బ్రియాన్ మరియు డెనిస్ల మధ్య శారీరక ఆకర్షణ మొదలైంది. ఆ రోజు కాన్సర్ట్ నుంచి వచ్చాక వాళ్ళిద్దరూ రాత్రంతా ఫోన్లో సరసాలాడుకున్నారు. ఆ మరుసటి రోజు నుండి వాళ్ళ మధ్య అక్రమ సంబంధం మొదలైంది. మైక్ ఎప్పుడు పని పని అని తిరుగుతూ ఉంటాడని, తనని ఎక్కువ పట్టించుకోడు అని కంప్లైంట్ చేసే డెనిస్ అతను ఇంట్లో లేని సమయంలో బ్రియాన్ని ఇంటికి పిలిచి అతనితో కలిసి ఉండేది. మైక్ ఆమెను తనతో బిజినెస్ ట్రిప్స్కి తీసుకువెళితే ఆమె విడిగా బ్రియాన్ని ఆమె ఉన్న సిటీకి తన భర్త డబ్బులతో పిలిపించుకొని తన భర్త మీటింగ్లలో, కాన్ఫరెన్స్లలో ఉంటే ఈమె మాత్రం తన ప్రియుడితో తనకిష్టం వచ్చినట్టు తిరిగేది. 1999 కల్లా వీళ్ళిద్దరూ ఒకరి మత్తులో మరొకరు పూర్తిగా మునిగిపోయారు. ఇదే సమయంలో ఇద్దరికీ వాళ్ళ జీవిత భాగస్వాముల ద్వారా పిల్లలు పుట్టినా వీళ్ళు మాత్రం ఒకళ్ళని వదిలి మరొకరు ఉండలేని స్థాయికి వెళ్ళిపోయారు. బ్రియాన్ డెనిస్ని మైక్కి విడాకులు ఇవ్వమని కుదిరినప్పుడల్లా ప్రోత్సహించేవాడు. కానీ విడాకులు తీసుకుంటే సమాజంలో ఎక్కువ గౌరవం ఉండదు అని, మరియు తన కూతురిని నెలలో సగం రోజుల పాటు వాళ్ళ నాన్న దగ్గర ఉంచేయాల్సి వస్తుంది కాబట్టి అది తనకు ససేమిరా ఇష్టం లేదు అని చెప్పేది. దానికి తోడు మైక్తో విడాకులు తీసుకుంటే తాను ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి విడాకులు కాకుండా తామిద్దరూ సంతోషంగా కలిసి ఉండడానికి వేరే ఏదైనా దారి వెతకమని బ్రియానికి సలహా ఇచ్చేది. రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా వాళ్ళ ఆలోచనలు అతను చనిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి కదా అనే వరకు వచ్చాయి. అతన్ని చంపాలనే ఆలోచన మొదలైన తర్వాత వాళ్ళు దానికి రకరకాల ప్లాన్లు వేయడం మొదలుపెట్టారు. ఏది వాళ్లకు సరైనది అనిపించలేదు. అలా వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్న సమయంలోనే మైక్ మరొక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పటికే మైక్ చనిపోతే తాము సంతోషంగా కలిసి ఉండొచ్చు అని భావిస్తున్న వీళ్ళిద్దరూ అతను పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకుంటే అతను చనిపోయాక ఆర్థికంగా కూడా స్థిరపడవచ్చు అనే నిర్ణయానికి వచ్చి అతన్ని పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకోమని ప్రోత్సహించారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే మైక్ పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకుని డెనిస్ని తన నామినీగా పెట్టాడు. ఇది ఇలా జరుగుతున్న సమయంలోనే మైక్ తన ఫ్రెండ్ బ్రియాన్కి తన భార్య తనని దూరం పెడుతుంది అని, సీక్రెట్గా డబ్బులు ఖర్చు పెడుతుంది అని వివరించి బాధపడ్డాడు. మైక్ కష్టాలన్నిటికీ కారణమైన బ్రియాన్ మాత్రం అతను చెబుతున్న వాటన్నిటినీ విని మంచి స్నేహితుడిలా నటిస్తూ అతన్ని ఓదార్చేవాడు. అన్ని విధాలుగా ఆలోచించిన డెనిస్ మరియు బ్రియాన్ మైక్ని అతని 6వ పెళ్లి రోజే చంపాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం మైక్ ఒక్కడే బాతుల వేటకు వెళ్ళలేదు. అతని దారిలో బ్రియాన్ని కలిసి ఇద్దరు తోడుగా చెరువు దగ్గరికి వెళ్ళారు. బోట్లో కొంచెం దూరం వెళ్ళాక బ్రియాన్ మైక్ని నీళ్లలోకి తోసేశాడు. అతను వేడస్ వేసుకుని ఉన్నాడు కాబట్టి నీటిలో మునిగిపోతాడు అని భావించిన బ్రియాన్కి షాక్ ఇస్తూ మైక్ నీళ్లలో ఉన్న చెట్టు మొదలు పట్టుకుని తన వంటి మీద ఉన్న వేడస్ని విప్పిపడేశాడు. ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న మైక్ బ్రియాన్ని బోట్ దగ్గరికి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే కంగారులో ఉన్న బ్రియాన్ వెంటనే తన పిస్టల్ లోడ్ చేసి మైక్కి దగ్గరగా వెళ్ళి అతని ముఖం మీద కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన మైక్ శవాన్ని నీళ్లలో నుండి బయటకు తీసిన బ్రియాన్ దాన్ని తన కారులో వెనక వైపు వేసి మైక్ తలలో నుండి కారే రక్తం తన కారులో పడకుండా అతని తలని తన జీప్లో ఉన్న కుక్కల బోన్లోకి తోసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇంట్లో కార్ పార్క్ చేసి ఏమీ తెలియని వాడిలా నిద్రపోతున్న తన భార్య పక్కన పడుకున్న అతను కొంచెం సేపటికి అప్పుడే నిద్రలేచిన వాడిలా నటిస్తూ తన భార్యని నిద్రలేపి ముద్దు పెట్టుకుని తన మేనమామకి కాల్ చేసి మాట్లాడాడు. అతను తన భార్యని నిద్రలేపి ముద్దు పెట్టుకోవడం మరియు తన మామకి కాల్ చేయడానికి కారణాలేంటో తెలుసా? ఎవరైనా ఆ రోజు నువ్వెక్కడున్నావు అని అడిగితే ఆ రోజు నేను నా ఇంట్లోనే ఉన్నాను, నా భార్యతోనే నిద్రలేచాను, నా మామకి కాల్ చేశాను అని చెప్పడానికి ఆ పనులు చేశాడు. అలా సాక్ష్యాలు సృష్టించుకొని ఇంటి నుండి బయటపడిన బ్రియాన్ మైక్ శరీరాన్ని దూరంగా తీసుకువెళ్ళి ఎవరికీ అనుమానం రాని చోట పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత తన కారుని పూర్తిగా కడిగి తన భార్యతో కలిసి తన అత్తగారింట్లో లంచ్కి వెళ్ళాడు.
వాళ్ళ ప్లాన్ ప్రకారం మైక్ మధ్యాహ్నానికి కూడా తిరిగి రాకపోవడంతో డెనిస్ తెలిసిన వాళ్ళందరికీ మైక్ కనిపించడం లేదు అని కాల్ చేసింది. అందరూ మైక్ని వెతుకుతూ ఉంటే సాయంత్రానికి అక్కడికి చేరుకున్న బ్రియాన్ వాళ్లతో కలిసి ఏమీ తెలియనట్లు తను కూడా మైక్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. మైక్ తప్పిపోయిన 19 రోజులకు డెనిస్ ఇన్సూరెన్స్ కోసం మొట్టమొదటిసారి క్లెయిమ్ పంపించింది. మైక్ చనిపోయినట్టు ఏ ఆధారాలు లేవు కాబట్టి ఆమె 5 ఏళ్లు ఆగాల్సి వస్తుంది అని తెలిసి బ్రియాన్ మరియు డెనిస్ ఇద్దరు మైక్కి సంబంధించిన కొన్ని వస్తువులు అతను తప్పిపోయిన చోట పడేయాలి అని నిర్ణయించుకున్నారు. అలా ఆమెకు సంబంధించిన క్లెయిమ్ కేస్ నెలలో హియరింగ్కి ఉంది అన్న సమయంలో మైక్కి సంబంధించిన వస్తువులు బయటపడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకుని మైక్ తప్పిపోయిన 6 నెలలకి ఆమె అతని డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసింది. మైక్ తప్పిపోయిన కొన్ని రోజులకే తన భార్యకి విడాకులు ఇస్తే అనుమానాలు వస్తాయి అని భావించిన బ్రియాన్ తన భార్యతో కొన్నేళ్ల పాటు కలిసుండి ఆమెకు 2004లో విడాకులిచ్చాడు. ఒకరు భర్తని చంపి మరొకరు భార్యకు విడాకులిచ్చి ఒక్కటైన ఈ జంట సహజీవనం చేసినా పెళ్లి చేసుకున్నా సుఖంగా సంతోషంగా ఉన్నదంటూ లేదు. ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు వేరువేరు వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు. ఒకరిని మరొకరు అనుమానించుకునేవారు. ఒకరితో మరొకరు తీవ్రంగా గొడవలు పడేవారు. 2012లో డెనిస్ బ్రియాన్ నుండి విడిపోయాక ఆమె ఎక్కడ పోలీసులకు మైక్ విషయం చెప్పేస్తుందో అని అనుమానంతో సతమతమవడం మొదలుపెట్టాడు బ్రియాన్. ఆమెకు విడాకులు ఇవ్వడానికి ముందు అస్సలు ఒప్పుకోలేదు. 4 ఏళ్లు ఆమె మొండిగా విడాకులు కావాల్సిందే అని పట్టుపట్టడంతో అతను చివరికి విడాకులకు ఒప్పుకున్నాడు. విడాకులకి ఒప్పుకున్నాక అతను మైక్ గురించి మాట్లాడడానికి ఆమెకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతను కోపంతో మరో దారి తోచక ఆమెతో మాట్లాడడానికి 2016లో ఆమె కారులో గన్తో దాక్కుని ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆమె అతనికి నచ్చచెప్పి అతని నుండి తప్పించుకొని అతని మీద కేసు పెట్టింది. ఇలా తాము చేసిన నేరాన్ని పోలీసులు మరియు ప్రాసిక్యూటర్కి వివరించిన బ్రియాన్ ఈ కేసులో అప్రూవర్గా మారడానికి అంగీకరించాడు. దానికి ప్రతిగా అతనికి మైక్ని చంపినందుకు ఎటువంటి శిక్ష పడదని ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు మరియు మైక్ శవం పాతిపెట్టిన ప్రదేశం వివరాలు ఇచ్చాడు. అతను ఇచ్చిన వివరాలతో మైక్ శవాన్ని పోలీసులు అక్టోబర్ నెల 2017లోనే స్వాధీనం చేసుకున్నారు. బ్రియాన్కు శిక్ష ఖరారైన మరుసటి రోజు ఫ్లోరిడా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మైక్ అస్థికలను అక్టోబర్ 18, 2017లో స్వాధీనం చేసుకున్నామని, అతని శరీరం అతను వేటకు వెళ్లిన చెరువుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే చెరువు దగ్గర మట్టిలో పాతిపెట్టి దొరికింది అని వెల్లడించారు. తాను పుట్టి పెరిగిన ఇంటికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో పాతిపెట్టబడిన అతని అస్థికలని పోలీసులు జాగ్రత్తగా స్వాధీనం చేసుకుని DNA టెస్టులు నిర్వహించి అది మైక్ శవమే అని నిర్ధారించారు. మిగిలిన వివరాలన్నీ మైక్ మర్డర్ కేసు విచారణ సమయంలో వివరిస్తామని ప్రెస్కి వివరించిన పోలీసులు మిగిలిన సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు. కొన్ని నెలల్లో విచారణ పూర్తి చేసిన పోలీసులు బ్రియాన్ మరియు డెనిస్ ఇద్దరిని మైక్ హత్య కేసులో నిందితులుగా గుర్తిస్తూ వాళ్ల మీద అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అప్పటికే బ్రియాన్ జైల్లో ఉండడం వల్ల ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డెనిస్ని మే 8, 2018లో ఆమె పనిచేస్తున్న చోట అరెస్ట్ చేశారు. ఒక నేరస్తుడి వాంగ్మూలాన్ని పట్టుకుని తమ క్లయింట్ని అరెస్ట్ చేయడం న్యాయం కాదని, మైక్ని చంపిన బ్రియాన్ కావాలనే డెనిస్ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించినా మైక్ చావుతో ఆమెకు సంబంధం ఉంది అని అనడానికి బలమైన ఆధారాలు ఏమీ లేకపోయినా మైక్ చావు వల్ల ఆమె పొందిన ఆర్థిక లాభం, అతను తప్పిపోయాక ఆమె ప్రవర్తన మరియు బ్రియాన్ వాంగ్మూలాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యూరీ 2019 డిసెంబర్లో డెనిస్కి మైక్ హత్య కేసులో జీవిత ఖైదు విధించింది. డెనిస్ తన శిక్షని సవాల్ చేస్తూ పై కోర్టుకి వెళ్ళగా ఆమె స్వయంగా హత్య చేయలేదు కాబట్టి ఆ కోర్టు ఆమె శిక్షను జీవిత ఖైదు నుండి 30 ఏళ్లకు సవరించింది. డెనిస్ మరియు బ్రియాన్ ప్రస్తుతం జైల్లో తమ శిక్షలను అనుభవిస్తున్నారు. 17 ఏళ్ల పాటు తన కొడుకు జాడ కోసం అలుపెరగకుండా పోరాడిన షెరిల్ చివరికి అతని అస్థికలను పోలీసుల నుండి స్వాధీనం చేసుకుని తమ మత సాంప్రదాయాల ప్రకారం సెప్టెంబర్ 8, 2018న అంత్యక్రియలు జరిపించింది.
అతని అంత్యక్రియలకు అతని కేసు గురించి పనిచేసిన జర్నలిస్టులు, పోలీసులు మరియు అతని శవాన్ని తవ్వి బయటకు తీసిన సిటీ వర్కర్లందరూ హాజరయ్యారు. దురదృష్టం కొద్దీ అతని కన్న కూతురు మాత్రం అతని అంత్యక్రియలకు హాజరవ్వలేదు. డెనిస్ పెంపకంలో మైక్ జ్ఞాపకాలకు దూరంగా పెరిగిన అతని కూతురు ఇప్పటికీ తన తల్లి ఏ నేరం చేయలేదు అని దృఢంగా నమ్ముతుంది. దానివల్ల ఆమె ఈ రోజుకి తన నానమ్మను కానీ పెదనాన్నను కానీ కలవలేదు. యుఎస్ కోర్టులో మర్డర్ కేసు విచారణ పూర్తయ్యాక బాధితుల కుటుంబ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారు. దాన్ని విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ అని అంటారు. అంటే తమ వారి మరణం వల్ల ఆ కుటుంబం పడిన బాధ, వాళ్ళ జీవితాలలో వచ్చిన మార్పులను జ్యూరీకి మరియు జడ్జ్కి మరియు నిందితుడికి వాళ్ళు వివరిస్తారన్నమాట. అలాగే వాళ్ళు నిందితుడికి ఏ విధమైన శిక్ష పడాలని కోరుకుంటున్నారో కూడా ఈ స్టేట్మెంట్లో వారి తరఫున జడ్జ్కి విన్నవించుకుంటారు. అలా షెరిల్ మైక్ మర్డర్ కేసులో ఇచ్చిన విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ ఇది. తన బిడ్డ కనిపించకుండా పోతే ఒక తల్లి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఏ పుస్తకంలోనూ రాయలేదు. ఎవరికీ తెలీదు. మైక్ని మొసళ్ళు తిన్నాయన్నారు, కానీ నా తల్లి మనసు దాన్ని ఒప్పుకోలేదు. అందుకే తర్వాతి 17 ఏళ్ళు నేను మిస్సింగ్ పోస్టర్లో అంటించాను. అవసరమైన వాళ్ళందరికీ ఫోన్లు చేశాను. నా అనుమానాలను ఒక క్రమ పద్ధతిలో రాసుకున్నాను మరియు తెలిసిన వాళ్ళ సహాయంతో వివరాలన్నిటినీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయించేదాన్ని. నా కొడుకు తప్పిపోయిన 9 నెలలకి నా కోడలు డెనిస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కోసం అడగవద్దని, మైక్ని వెతికే ప్రయత్నాలు మానుకోకపోతే నా మనవరాలిని నాకు దూరం చేస్తానని బెదిరించింది. నాకు నా మనవరాలంటే ప్రేమ ఉంది, కానీ మైక్ నా కొడుకు. ఆమె బెదిరింపు నా పట్టుదలని ఇంకా పెంచింది. దేవుడు నా మనసులో నాటిన ఆలోచనలను పట్టుకొని నేను 17 ఏళ్ల పాటు నా కొడుకు కోసం పోరాడాను. నేను ఈ పోరాటం చేయకపోతే నా కొడుకుకు ఏం జరిగింది అనేది ఎవరికీ ఎప్పటికీ తెలిసేది కాదు. డెనిస్ నా కొడుకునే నాకు దూరం చేయలేదు. మైక్ ఏకైక కూతురైన నా మనవరాలిని కూడా నాకు దూరం చేసింది. నా మనవరాలు తన జీవితమంతా హంతకుల మధ్య పెరిగింది. డెనిస్ నేను పిచ్చిదాన్ని అని నా మనవరాలికి చెప్పింది. తనతో నాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా చేసింది. నా కొడుకు మరణానికి కారణమైన తను 18 ఏళ్లు ప్రశాంతంగా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా బ్రతికింది. దయచేసి ఆమెకు జీవిత ఖైదు విధించండి. నేను బ్రతికున్నంత వరకు నా కొడుకు తన చివరి క్షణాలలో పడిన బాధ, గడ్డకట్టే చల్లటి నీటిలో చెట్టు మొదలు పట్టుకొని అతని సహాయం కోసం అరిచిన అరుపులు, తన ప్రాణ స్నేహితుడే తనను చంపాలనుకుంటున్నాడు అని తెలిసి అతను పడ్డ క్షోభ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నేను షెరిల్ విలియమ్స్, మైక్ తల్లిని. ఈరోజు ఈ కేసు ఇక్కడి దాకా వచ్చింది అంటే అది దేవుడి దయ. నా కొడుకు దారుణమైన హత్య న్యాయాన్ని కోరుకుంటుంది. మీరు డెనిస్కి విధించే శిక్ష ఆ న్యాయాన్ని చేకూరుస్తుంది అని ఆశిస్తున్నాను. కొడుకు కోసం అహర్నిశలు తపన పడిన షెరిల్ ఆరోగ్యం గత కొన్నేళ్లలో చాలా క్షీణించింది. తన దగ్గరున్న ప్రతి పైసా మైక్ని వెతకడానికి ఖర్చు పెట్టిన ఆమెకి ప్రస్తుతం ఆమె పెద్ద కొడుకు, అతని కుటుంబం తోడుగా ఉన్నారు. ఇది తన అనుకున్న ఇద్దరి కామానికి కనిపించకుండా పోయినా అలుపెరగని తల్లి పోరాటానికి శవంగా అయినా దొరికిన మైక్ కథ. త్వరలోనే మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.